బ్యాక్. ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఎదుగుతున్న రాష్ట్రాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ ఇది మొత్తం నిజమే. ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టచ్చు, డ్రింకింగ్ వాటర్ కోసం మిషన్ భగీరథ కార్పొరేషన్ పెట్టిండ్రు, అనేక రకాల కార్పొరేషన్ పెట్టి లోన్. కానీ ప్రాజెక్టులు కట్టడం తప్పు కాదు, ప్రాజెక్టులలో జరిగిన అవకతవకలు తప్పు కావచ్చు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేరు చెప్పి ఇవాటికి మళ్ళీ కాళేశ్వరంలో జరిగిన నష్టాన్ని సరిచేసి పంట పొలాలు నిలిచే పరిస్థితి లేదు, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. చివరికి నేను ఆ పేపర్ చూసిన 61 సంవత్సరాలు ఉన్నటువంటి రిటైర్డ్ వయో పరిమితి ఇంకో సంవత్సరం పెంచుదామనేటువంటి స్థాయికి దిగజారిండ్రు. అంటే ఒక్క మాట చెప్పాలంటే యావత్ తెలంగాణ సమాజం బరిగీసి కొట్లాడి తెలంగాణ ఇంత గొప్పగా ఉండాలని చెప్పి కళ్ళగన్నరో భావించిండ్రో వాళ్ళ కళలన్నీ కూడా కళ్ళలుగా మార్చేసిన పార్టీలు ఇవి. ఇవాళ పక్క రాష్ట్రం మనకంటే జీడిపిలో తక్కువ ఉన్న రాష్ట్రం, ఆదాయంలో తక్కువ ఉన్న రాష్ట్రం. ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వ అండదండలతో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు రకరకాల అభివృద్ధి పెట్టిన నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, వాళ్ళ క్యాపిటల్ సిటీలు కావచ్చు, అనేక రకాలు చూసుకుపోతూ ఉంటే ఇక్కడ మాత్రం వెలువెళ్ళిపోతూ ఉంది. ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో మాకెవరైనా సపోర్ట్ చేసేది, మేమే గొప్పల్లో, మాదే రిచెస్ట్ స్టేట్, మేము చేసుకోలేమని చెప్పి ప్రగల్భాలు పలికి ఇవాళ ఇట్లా అప్రపాలు చేసింది మనం చూస్తా ఉన్నాము. ఇవాళ ఇవాళ ఢిల్లీకి పోతాడు, పెద్దన్న అంటాడు, ఢిల్లీకి పోతాడు, మీ సహకారం కావాలంటాడు, గల్లీకి వస్తాడు, విమర్శిస్తాడు. అంటే రెండు నాలుకలు అబద్ధాల కోరు తప్ప, ఫక్తు రాజకీయాలు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం సోయి మాత్రం వీళ్ళకి లేదు. ఇవాళ తెలంగాణ ప్రజలలో ఒక గొప్ప చర్చ జరుగుతూ ఉంది. 10 ఏళ్ళు వాళ్ళని చూసినాం, ఇక లాభం లేదు. సంవత్సరంన్నర వీళ్ళని చూసినాం, వీళ్ళ పని అయిపోయింది. భారతీయ జనతా పార్టీ జిమ్మదారి కలిగిన పార్టీ, బాధ్యత కలిగిన పార్టీ, ప్రజల కోసం ఆలోచించే పార్టీ. మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అని అయితే అంటుండో, ఇవాళ రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి మోడీ గారు భావిస్తుండో, ఇక్కడ కూడా మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తేనే సాధ్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇవాళ మేము మా తిలావత్ గారి, అదేవిధంగా మా రాథోడ్ గారి నాయకత్వంలో ఈరోజు మేము ప్రజల సమస్యలు మా పార్టీ ఆఫీసులో ఒక సెల్ ఓపెన్ చేసినాం. రోజు ఒక ఎంపీ గారు కూర్చుంటారని చెప్పి ఇక్కడ ఓపెన్ చేసుకుంటే అందరు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, సమస్యలు చెప్పడంతో పాటుగా వాళ్ళు చెప్తున్న మాట, అన్నా మీరు ఇట్లనే పనిచేయండి, గొప్పగా మీరు ముందుకు పోండి, వచ్చే సర్కారు మనదే, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే తెలంగాణ చల్లగుంటది, తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ మళ్ళీ దేశంలో గొప్ప రాష్ట్రంగా సంతరించుకుంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలా 100 మంది ఎవరు మాట్లాడినా అదే మాట్లాడుతున్నారు. తప్పకుండా తెలంగాణ ప్రజానికానికి సందర్భంగా 2 మాటలు. ఒకటేమో మన ఆశలు ఆడి ఆశలు చేసిన పార్టీ ఒకటి బీఆర్ఎస్ పార్టీ, రెండవది ఇలా కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ మీకు సంపూర్ణంగా అండగా ఉంటుంది. ఒకటి ఇవాళ ఉన్న సమస్యల మీద మీకు అండగా ఉండి కొట్లాడమే కాకుండా, అది వరిధాన్య సమస్య కావచ్చు, అది ఉద్యోగాల సమస్య కావచ్చు, అది రేపు గోదావరి జలాలు మళ్లించే సమస్య కావచ్చు, అది ఇంకే సమస్య కావచ్చు, సమస్యల మీద కొట్లాడుతూనే అంతిమంగా భారతీయ జనతా పార్టీ మీ ఆశీర్వాదంతో తప్పకుండా తెలంగాణలో మనం అధికారంకి వస్తాం. ఇవాళ ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయినాం, ఆత్మనిర్భరంతో బతికే ఇవాళ దిగాలు పడ్డ తెలంగాణ